ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనం చెప్పుకుంటున్నటువంటి భారతీయ వివాహ వైభవంలో భాగంగా ఎదుర్కోలు మహోత్సవం, దీన్ని వరాగమనము అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని తోటలో దిగుట అని కూడా అంటారు అనమాట. అంటే ఏమిటి తోటలో దిగడం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇది సహజంగా పెళ్లి అనేటువంటిది వధువుల యొక్క అంటే ఆడపిల్ల ఇంటి దగ్గర జరగడము లేదా ఆ ఊరిలో జరగడము అనేటువంటి ఒక పద్ధతి అనమాట. కనుక ఈ వరుడే ఆ స్త్రీ దగ్గరికి, ఆ ఆడపిల్లి వారి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వివాహ వైభవం అంతా కూడా స్త్రీ ప్రధానమైనటువంటిది తంతే. అందుకే ఏదైనా మన భారతీయతలో మనకి స్త్రీకే పెద్దపీట వేశారు. అది మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే పూర్వ రోజుల్లో స్వయంవరము అనేటువంటి ఒక ప్రక్రియ ఉండేది. అంటే ఏంటి స్వయంవరము అని అంటే, తనకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకునేటువంటి స్వాతంత్రము స్త్రీకి ఉందన్నమాట. అంటే నచ్చిన వారిని పెళ్లి చేసుకునేటువంటిది అది స్వయంవరాలు. అందులో కొన్ని స్వయంవరాలు మనకు భిన్నంగా కనిపించవచ్చు. సీతా స్వయంవరం కానీ, ద్రౌపది స్వయంవరం కానీ. కానీ మిగిలినవన్నీ స్వయంవరాలు అనేటప్పటికీ వారు నచ్చినటువంటి వరుణ్ణి స్వేచ్ఛగా ఎన్నుకోవటమే. అది మనకి నలదమయంతి స్వయంవరంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ వధువు దగ్గరికే వెళ్ళి ఆ వారి స్వస్థానంలో ఈ వరుడు అక్కడికి వెళ్ళి వివాహం జరుపుకోవడము, వారినంతా కూడా కన్యాదాతని అభ్యర్థించడము లాంటి ప్రక్రియలన్నీ సాగుతాయి. అయితే ఈ పెళ్లి విషయంలో వచ్చేటప్పటికి ఎక్కడా కూడా ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు మనకి కనిపిస్తున్నాయి కొన్ని మగ పెళ్లివారము అని కాస్త అహంకారం ఏదో కాస్త అజమాయిషి చూపించడము, ఇటువంటివన్నీ కూడా మనం పూర్వకాలంలో మన పురాణాలలో ఉండేటువంటి వివాహాల్లో కానీ ఇందులో ఎక్కడ కనిపించవన్నమాట. నిజానికి కన్యాదాత ఇచ్చేవాడు, కన్యని పుచ్చుకునేటువంటి కన్యా ఆధారం పొందేటువంటి వాడు మగపెళ్లివారు. అంటే మా వంశాన్ని ఉద్ధరించుకోవడానికి మీ ఇంటి అమ్మాయిని పంపండి అని అభ్యర్థనతో ప్రారంభమవుతుంది నిశ్చితార్థ వేడుకలో. అంటే అభ్యర్థనతో ప్రారంభమవుతుంది. మగపెళ్లి వారు అభ్యర్థిస్తారు, మీ ఆడబిడ్డని వాళ్ళ దగ్గర మా ఇంటికి పంపి మా వంశోన్నతికి సహకరించమని. అలాగని చెప్పి ఆ ఆడపిల్లి వారిదే వాళ్ళు ఏమైనా పెత్తనం చేయొచ్చా, అజమాయిషి చేయొచ్చా అంటే కాదు. ఒకరికొకరు సహజంగా సంభావన చేసుకుంటూ ఎవరికి వారు గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటూ చేసేటువంటి విధానమే మన భారతీయ వైవాహిక విధానం అన్నమాట. అందులో భాగంగా ఇప్పుడు వరుడు ఈ పెళ్లి జరిగేటువంటి ప్రాంతానికి సహజంగా అది ఆడపిల్ల వారి యొక్క ఇల్లు. వేరే దూర ఊళ్ళ నుంచి వచ్చేవారు కదండి. అందుకని నేరుగా ఊళ్ళో ప్రవేశించకుండా పొలిమేర చోట వాళ్ళు నిలుస్తారనమాట. ఆ ఊరి యొక్క ప్రారంభం దగ్గర నిలుస్తారనమాట. అది సహజంగా ఒకప్పుడు మనదంతా వ్యవసాయ ఆధారితమైనటువంటి తోటలు వీటితో నిండేటువంటిది కాబట్టి ఆ దగ్గరలో ఉండేటువంటి ఉద్యానవనంలో ఆ తోటలో వారు అక్కడ వచ్చి ఉన్నప్పుడు ఆ కబురు తీసుకుని వెళ్ళి పెళ్లి ఆడపిల్ల వారికి వెళ్ళినప్పుడు వారు వేగంగా ఎదురొచ్చి వారిని స్వాగతంగా గౌరవ సూచకంగా ఆహ్వానాన్ని పలికి, సహజంగా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఆ వచ్చినటువంటి వరుణ్ణి ఆ వరుడు తలుపునటువంటి పెద్దలు వారందరినీ కూడా సాధారణంగా ఆత్మీయంగా వారికి చందనాలను అద్ది చక్కగా ఇప్పుడు మనం అనుకుంటాం సెంటులు లాంటి అప్పట్లో ఒక సుగంధభరితమైనటువంటి తైలాలని ఇది చేసి అదేవిధంగా ఆ అల్లుడిని కాస్త ఇది అంతా కూడా ప్రీతిగా తీపిగా సాగిపోవాలి, ఆనందంగా ఆహ్లాదంగా సాగిపోవాలనే దానికి దృష్టిగా సూచకంగా ఏం చేస్తారంటే ఒక బెల్లం ముక్కను తీసుకుని వరుడికి తాకించి హాయిగా రండి అనిచ్చి వారి యొక్క ప్రయాణం యొక్క అలసట, మరి ప్రయాణం చేసి వస్తారు కదా, వారి అలసట తీరే విధంగా పానకాన్ని ఇవ్వడము. అక్కడ పానకం అందరికీ కూడా చక్కగా పంచి ఆహ్లాదకరంగా, అంటే ఆ బెల్లము, మిరియాలు, అదేవిధంగా నీరు, ఇటువంటి పదార్థాలు చేసిన పానకము శక్తిని మనకు కలిగిస్తుంది. కాబట్టి ఎక్కువసేపు కోల్పోయినటువంటి నీరసాన్ని వెంటనే తీసుకొచ్చేటువంటి శక్తి ఆ పానకానికి ఉంటుంది. కనుక ఆ పానకాన్ని ఇచ్చి వారిని తన యొక్క గ్రామంలోకి పొలిమేర నుండి ఆహ్వానం చేసి విడిదిల్లిని చూపిస్తారనమాట.
ఇప్పటి రోజుల్లో ఇదంతా కళ్యాణ మండపాల్లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ప్రారంభంలో వాళ్ళు ఉంటే వీరు వెళ్ళి గౌరవ మర్యాదలుగా తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మనం ఆనందించాల్సిన విషయం మన సంప్రదాయము. ఇక్కడ గౌరవ మర్యాదల్ని ఇచ్చిపుచ్చుకుంటారు, ఒకరి నుంచి ఒకరు ఒక గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకొని రండి ఈ వివాహానికి అని చెప్పి మనం సాధారణంగా వాళ్ళని ఆహ్వానించడమే ఈ ఎదుర్కోలు ఉత్సవం లేదా ఎదురు సన్నాహము అని, వరాగమనము లేదా వరుడు తల్లి వెళ్ళుట అని రకరకాలుగా చెబుతారనమాట. జై శ్రీమన్నారాయణ.